ప్రియమిత్రులకు శుభోదయం. లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో 34వ శ్లోకం చూస్తున్నాం. పునః ప్రసన్నేన ముఖేందు తేజసా పురోవతీర్ణస్య కృపామహాంబుధేః తదేవ లీలా మురళీరవామృతం సమాధి విఘ్నాయ కదాను మే భవేత్. బాలకృష్ణుడి యొక్క ఆనాటి రూపం నా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసేటట్టుగా నా కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తుందో కదా అనుకుంటున్నాడు లీలాసుకుడు. ప్రసన్నేన మిక్కిలి ప్రసన్నమైనటువంటి ముఖేందు తేజస ముఖ చంద్రబింబము యొక్క కాంతితో, అంటే చంద్రుని వంటి నెమ్మగము మిక్కిలి కాంతి ప్రకాశిస్తూ ఉండగా, పురహ ఎదుట అవతీర్ణస్య అవతరించిన వాడైనటువంటి కృపామహాంబుధేః దయాసముద్రుడైనటువంటి, అంటే అత్యంత కరుణానిధి అయినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క తదేవా మునుపు సాక్షాత్కరించినప్పుడు స్ఫురించినటువంటి లీలా మురళీ రవామృతం విలాసయుక్తమైన పిల్లన గ్రోవి యొక్క అమృతము వంటి ధ్వనియే సమాధి విఘ్నాయ నా ధ్యానము యొక్క నా ఏకాగ్రత యొక్క విఘ్నాయ భంగము కొరకు పునః మరల కదాను ఎప్పుడు భవేత్ అగుతుందో అని ఆశపడుతున్నాడు లీలాసుకుడు. శ్రీకృష్ణుడు నాకు కనపడాలి అని అతని యొక్క హృదయం తపిస్తోంది. దానికోసం అతను ధ్యానిస్తున్నాడు. ఆ రూపం తన కళ్ళ ముందు మురళీధ్వనితో ప్రత్యక్షమైతే తన యొక్క ఏకాగ్రత భంగమవుతుంది. అటువంటి సుందర ముఖారవిందం కలిగినటువంటి బాలకృష్ణుడు తన కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తాడా అని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు లీలాసుకుడు. అందెలు గల్లు గల్లు రణనాడుచు వేణువునందు గీతమానందము తోడ పాడుచును నాటి తెరంగున కన్నుదోయికిన్ బిందు కటిల్ల కట్టెదుట నిల్చి ప్రసన్న ముఖాంబుజంబుతో నందకుమారుడెన్నటికి వనర్చుననాదు సమాధి భంగమున్. ఇది వేంగనామార్చుని యొక్క తెలుగు అనువాదం. అందెలు గల్లు గల్లురన నాడుచు వేణువు నందు గీతమానందము తోడ పాడుచును నాటి తెరంగున కన్నుదోయికిన్ బిందు ఘటిల్ల. నాటి తెరంగున ఆనాటి రూపంతో, బాలకృష్ణుని రూపంతో కన్నుదోయికిన్ బిందు ఘటిల్ల కట్టెదుట నిల్చి ప్రసన్న ముఖాంబుజంబుతో నందకుమారుడెన్నటికి వనర్చుననాదు సమాధి భంగమున్. చంద్రుని వంటి మొగము కలిగిన మిక్కిలి కాంతులు ప్రకాశిస్తూ ఉండగా దయాసముద్రుడై నాకు కలిగినటువంటి కోరికతో నా ముందర కృష్ణుడు పొడచూపి అమృతము వంటి తన యొక్క మురళీరవాన్ని నా ధ్యానము భంగము చేసేటట్టుగా ఎప్పుడు మ్రోగిస్తాడో కదా అని ఆర్తితో అర్థిస్తున్నాడు లీలాసుకుడు. స్వస్తి.